హాయ్, దిస్ ఇస్ దర్గా శ్రీరామ్, బిగ్ బాస్ అనలిస్ట్. సో అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే నిఖిల్ విన్నర్ అయిపోయాడు, గౌతమ్ రన్నర్ అయ్యాడు, థర్డ్ ప్లేస్లో నబీల్ వచ్చాడు. మనం ముందే చెప్పినట్టు ఫోర్త్ ప్లేస్లో ప్రేరణ, ఫిఫ్త్ ప్లేస్లో అవినాష్. అయితే ఎలా జరిగింది అంటే, ఫిఫ్త్ ప్లేస్లో అవినాష్నేమో ఏదో షూట్ చేస్తున్నట్టు ఎవరో గన్స్ పట్టుకుని కొంతమంది యాక్టివిటీ రూమ్లోకి వచ్చి అందరూ కలిసి గన్స్ అతని మీద ఎయిమ్ చేసి అతన్ని బయటికి తీసుకొచ్చారు. అతన్ని బయటికి తీసుకురావడానికి ఉపేంద్ర గారు, సినిమా హీరో ఉపేంద్ర గారు లోపలికి వెళ్ళి అవినాష్ని ఫిఫ్త్ పొజిషన్లో బయటికి తీసుకొచ్చారు. అలాగే ఫోర్త్ పొజిషన్లో ప్రజ్ఞా జైస్వాల్ వెళ్ళి ఫోర్త్ పొజిషన్లో ఉన్న ప్రేరణని బయటికి తీసుకొచ్చే కార్యక్రమం చేసింది. అది ఎలా చేసింది అంటే, ఒక రిమోట్ తోటి ప్రెస్ చేస్తే వాళ్ళ వెనకాల కంటెస్టెంట్స్ నలుగురు నుంచి ఉంటే వెనకాల ఒక స్మోక్ బాంబ్ వెళ్ళి రెడ్ కలర్ బాంబు ఎవరి దాంట్లో స్మోక్ రెడ్ కలర్ వస్తే వాళ్ళు ఎలిమినేట్ అయినట్టు అనేది. ప్రేరణ వెనకాల రెడ్ స్మోక్ వచ్చింది, ప్రేరణ కూడా రెడ్ కలర్ వేసుకుని ఉంది. నాకు చిన్న డౌట్ వచ్చింది, ఇవాళ ప్రేరణ ఎలిమినేట్ అవుతూ మాట చెప్పింది. నాకు చిన్న డౌట్ వచ్చింది, నేను ఇవాళ రెడ్ డ్రెస్ వేసుకున్నాను, హెల్మెట్ అయిపోతానా ఏంటా అని ఒక డౌట్ కూడా వచ్చింది. అని అన్నీ వెళ్తూ అరే నబీల్ నువ్వు కూడా రెడ్ వేసుకున్నావురా అంది. ఎందుకంటే బ్లాక్ మీద కోట్ మీద రెడ్ కలర్ ఉంది అతనికి. సో యాజ్ ఇట్ ఈజ్గా ఏదైతే ప్రేరణ చెప్పిందో కాసేపు ఆగిన తర్వాత అదే నిజమైంది. ప్రేరణ వెళ్ళిపోయిన తర్వాత ఇమీడియట్ నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో నబీల్ కూడా బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి. ఓ నబీల్ని తీసుకురావడానికి ఏమో తమిళ హీరో హీరోయిన్లు వెళ్ళారు. సో అలా నబీల్ని బయటికి తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ సూట్ కేసుల విషయం మాట్లాడుకోవాలి. వీళ్ళందరూ బయటికి రావడం, వెళ్ళటం, ఎవరన్నా వచ్చి తీసుకురావడం అన్నీ పెద్ద ఇష్యూ కాదు. కానీ సూట్ కేసుల విషయం, ఫోర్త్ ప్లేస్లో ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చే ముందు, అంటే ప్రేరణ కూడా లోపల ఉన్నప్పుడే ఒక సిల్వర్ సూట్ కేసుని తీసుకొచ్చారు బిగ్ బాస్. అది కూడా దాంట్లో ఈ హౌస్లోకి తీసుకెళ్లకుండా స్టేజ్ మీద నాగార్జున గారు పట్టుకొని ఇందులో డబ్బులు ఉన్నాయి, మీరు ఎవరన్నా తీసుకోరా అని అడిగితే అందరూ మేము తీసుకున్నారు నలుగురు కూడా. అయితే అందులో ఎంత ఉన్నదో చెప్పలేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే, అందులో ఎంత ఉందో చెప్పలా. అందరూ మాకొద్దనంగానే ఓకే అని చెప్పి నాగార్జున గారు సూట్ కేసుని తీసుకొని సైడ్ పెట్టేసి ప్రజ్ఞా జైస్వాల్ లోపల పంపించేసి ఫోర్త్ పొజిషన్లో ఉన్న వాళ్ళని బయట తెచ్చేయండి అన్నారు. ప్రజ్ఞా జైస్వాల్ వెళ్ళింది, బయటికి ప్రేరణని తీసుకొచ్చేసింది. దాని తర్వాత ఇప్పుడు ప్రేరణని కూడా మామూలు తీసుకొచ్చేసినట్టున్నారు. ప్రేరణకి కూడా ఏం లేదు, సూట్ కేసు ఏం లేదు, మర్చిపోయాను. తర్వాత నబీల్ ఉన్నప్పుడు టాప్ 3 ఉన్నప్పుడు సిల్వర్ సూట్ కేసు చూపించారు. సిల్వర్ సూట్ కేసు తోటి ఆ ముగ్గురు మేము తీసుకున్నారు. సరే ఓకే తీసుకున్నారు కదా అని చెప్పి, సరే నబీల్ని కూడా థర్డ్ ప్లేస్లో నుంచి ఎలిమినేట్, అంటే ఒక బాక్స్లో నిలబెట్టారు. ఆ బాక్స్లో నిలబెట్టి ముగ్గురిని 3 బాక్స్లో నిలబెట్టారు. ఎవరిదైతే రెడ్ వస్తుందో అది రావాలి. యాక్చువల్గా అది సరిగా పని చేయనట్టుంది. నాగార్జున గారే అనౌన్స్మెంట్ చేశారు, నువ్వు ఎలిమినేట్ అయిపోయావు అని చెప్పి నబీల్ని ఎలిమినేట్ చేసి మిగతా గౌతమ్ను నిఖిల్ టాప్ ఫైనలిస్ట్ ఇద్దరు అని చెప్పి చెప్పారు. అలా వచ్చి నబీల్ బయటకు వచ్చాడు తమిళ ఆర్టిస్టులతో పాటు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ గోల్డ్ సూట్ కేసు పట్టుకుని గోల్డ్ సూట్ కేసుని స్టేజ్ మీద తీసుకొచ్చారు. గోల్డ్ సూట్ కేసు స్టేజ్ మీద తీసుకొచ్చినప్పుడు అవినాష్ అక్కడ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయి అక్కడ కూర్చున్నాడు మిగతా కంటెస్టెంట్తో. కాబట్టి సార్ అందులో ఎంత ఉందని అడిగాడు. సిల్వర్ సూట్ కేసు అప్పుడు కూడా ఎంత ఉందని అడిగాడు, అప్పుడు చెప్పలా. గోల్డ్ సూట్ కేసు అప్పుడు కూడా ఎంత ఉందని అడిగాడు. ఎంత ఉందని అడిగితే నాగార్జున గారు అప్పుడు కూడా సమాధానం చెప్పకుండా, నేను లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తాను, గోల్డ్ దాంట్లో ఎంత ఉంది, సిల్వర్ దాంట్లో ఎంత ఉంది, లోపలికి వెళ్ళినాక చెప్తాను అన్నాడు. సరే లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరికి ఆ సూట్ కేసు చూపించి, మీరు ఇద్దరిలో ఎవరైనా సూట్ కేసు తీసుకుంటారంటే ఇద్దరు కూడా మేము తీసుకున్నారు. అప్పుడు కూడా నాగార్జున గారు దాంట్లో ఎంత ఉందో చెప్పలేదు, కొంచెం ఊరించే ప్రయత్నం కూడా చేయలేదు. తీసుకోరా అయితే ఓకే పదండి బయటకు అని తీసుకొచ్చారు. ఇద్దరిని కూడా స్టేజ్ మీద తీసుకొచ్చారు. అప్పుడు తీసుకొచ్చే ముందు ఇందులో ఎంత ఉందో చెప్పండి అంటే కూడా బిగ్ బాస్ కూడా చెప్పకుండా నాగార్జున టాప్ 2 కంటెస్టెంట్స్ ఇద్దరిని తీసుకుని స్టేజ్ మీదకి రండి అన్నారు.
అంతే తప్ప అక్కడ కూడా సిల్వర్ దాంట్లో ఎంత పెట్టారు, గోల్డ్ దాంట్లో ఎంత పెట్టారు చెప్పలా. అది చెప్పుంటే కనుక నబీల్ తీసుకుని ఉండేవాడేమో. తీసుకోవడం వేరే విషయం. లేదంటే వీళ్ళిద్దరిలో ఎవరైనా తీసుకుంటారంటే వీళ్ళిద్దరిలో ఎవరు గ్యారంటీ తీసుకోరనుకోండి, అది వేరే విషయం. కానీ అసలు 5th కంటెస్టెంట్కి అవకాశం ఇస్తారేమో. 5th కంటెస్ట్కి అవకాశం ఇవ్వాలా, 4th కంటెస్టెంట్కి అవకాశం ఇవ్వాలా, ఇద్దరికి సూట్ కేసు అవకాశం ఇవ్వకుండా తీసుకొచ్చారు. తర్వాత అందులో ఎంత ఉందో చెప్పకుండా మిగతా వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంతకీ అసలు సూట్ కేసులో ఎంత ఉందనేది ఈ సీజన్లో చెప్పలే. సిల్వర్ సూట్ కేసులు ఎంత ఉంది, గోల్డ్ సూట్ కేసులు ఎంత ఉంది అనేది చెప్పలే. అంటే వీళ్ళ ఉద్దేశం అసలు ఆ సూట్ కేసు ఇచ్చే ఉద్దేశమే కరెక్ట్గా లేదని కనబడుతోంది. మరి వీళ్ళ దగ్గర ఈ కంటెస్ట్ ఎవరైతే గెస్టులు వచ్చారో ఆ గెస్టులందరికీ డబ్బులు ఇవ్వడానికి మరి డబ్బులు అయిపోయినాయా మరి బిగ్ బాస్ వాళ్ళకి ఏంటో తెలియదు. ఎత్తిపోయిన ఎలాగో ఎత్తిపోయింది ఈ సీజన్. ఎత్తిపోయిన సీజన్కి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం ఎందుకు, ఏదో ఫైనలిస్ట్కి ఇచ్చేసి సరిపెట్టేద్దామని చెప్పి అనుకున్నట్టున్నారు. సో ఫైనల్గా రామ్ చరణ్ వచ్చాడు. ఫైనల్ గెస్ట్గా రామ్ చరణ్ వచ్చాడు. రామ్ చరణ్ వచ్చిన తర్వాత ఇంకొకటి కూడా ఇక్కడ కూడా ఫైనల్ టెన్షన్ అనేది లేకుండా కౌంట్ డౌన్ చేయలే. ఊరికే చేతులు ఇట్లా నాగార్జున గారు ఇప్పుడు చెప్పేస్తున్నానని చెప్పి నాగార్జున గారు ఏవి వేసుకున్నారు. నాగార్జున గారు ఏవి వేసుకుని రామ్ చరణ్ ద్వారా నాగార్జున ఏవి వేయమని బిగ్ బాస్ని అడిగిచ్చి నాగార్జున గారు ఏవి వేసుకున్నారు. నాగార్జున గారు కూడా అందరూ ఏవీలు వేసాను, నేను ఇప్పుడు నా ఏవి కూడా చూసుకుంటా నేను అన్నారు. సరే నాగార్జున గారు ఏవి వేశారు, అందరూ చూశారు. సరే ఓకే బాగుంది. సరే అది అయిపోయిన తర్వాత ఊరికే జస్ట్ 2 సార్లు ఇట్లా అని చెప్పి నిఖిల్ విన్నర్ అని చెప్పాడు నాగార్జున గారు. అంటే మామూలుగా అయితే కౌంట్ డౌన్ చేస్తారు, ఇంకా కొంచెం ఆ ఉత్సాహం, ఉద్వేగం, ఆ టెన్షన్ అవన్నీ వచ్చేలా చేస్తారు. కానీ అవన్నీ ఏం చేయలేదు నాగార్జున గారు. ఏదో ఊరికి ఇట్టని కౌంట్ డౌన్ చేయకుండా నిఖిల్ విన్నర్ అనేసి. దానివల్ల అంటే నిఖిల్ ఎలాగో విన్నర్ అది వేరే, కానీ నిఖిల్ విన్నర్ అన్నా కూడా ఆ టెన్షను, ఆ ఉత్సుకత అనేది మిస్ అయిపోయింది. ఆ డ్రామా ఏదైతే ఉందో ఆ డ్రామా మిస్ అయిపోయింది. సరే మొత్తానికి నిఖిల్ విన్నర్ అని చెప్పారు. నిఖిల్ విన్నర్ అని చెప్పంగానే సరే నిఖిల్ హ్యాపీ, నిఖిల్ వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీ. గౌతమ్ ఫ్యామిలీ చాలా పాపం డిసప్పాయింట్ అయ్యారు. గౌతమ్ కూడా డిసప్పాయింట్ అయ్యాడు. గౌతమ్ డిసప్పాయింట్ అవడమే కాకుండా వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్పారు డిసప్పాయింట్ అవ్వకండి అమ్మ నాన్న అని కూడా చెప్పాల్సి వచ్చింది గౌతమ్. ఎందుకంటే బాగా ఖచ్చితంగా విన్నర్ అవుతారని ఊహించినట్టున్నారు. ఎందుకంటే చాలా టైట్ పొజిషన్లో, చాలా దగ్గరగా ఉంది ఇద్దరికి. సో అయినా కూడా మొదటి నుంచి ఫ్రమ్ ది డే 1 నిఖిల్ టాప్లో ఉన్నాడు. ఇది ఎవ్వరు కొట్టివేయలేని సత్యం. ఫ్రమ్ ది డే 1 అప్పటి నుంచి కూడా. సరే అది కర్ణాటక ఓటింగా, ఆంధ్ర ఓటింగా, తమిళనాడు ఓటింగా, ఏ ఓటింగ్ అనేది అనవసరం. ఇప్పుడు విన్నర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు విన్నర్ అతను అవడానికి కూడా కారణం ఏంటంటే అతని ఫ్రెండ్స్ యష్మి వెళ్ళిపోయింది కానీ యష్మి ఓట్లన్నీ నిఖిల్కి వెళ్ళిపోయినాయి. గౌతమ్ ఎలిమినేట్ అయిపోయాడు. గౌతమ్ ఓట్లన్నీ కూడా నిఖిల్కి వెళ్ళిపోయినాయి. నిన్న కూడా నేను మొన్న చెప్పడం జరిగింది, ప్రేరణ కనుక 2nd పొజిషన్ అంటే కింద నుంచి 2nd పొజిషన్ అంటే లాస్ట్ 4th పొజిషన్లో కనుక ఎలిమినేట్ అయిపోతే, 4th పొజిషన్ కానీ 5th పొజిషన్ కానీ ఎలిమినేట్ అయిపోతే ఆ అడ్వాంటేజ్ కూడా నిఖిల్కి వస్తుందని చెప్పా. సేమ్ అదే జరిగింది. అంటే లాస్ట్ మినిట్లో ఏం జరిగింది, నబీల్కి ఓట్లు పెరిగిపోయినాయని కాదు, ఎవరైతే ప్రేరణకి వేద్దాం అనుకున్నారో ఆ ప్రేరణకి వేద్దాం అనుకున్న వాళ్ళు కూడా, అంతకుముందు ప్రేరణకి వేసిన వాళ్ళు కూడా ఆ ఓట్లు కూడా నిఖిల్కి ట్రాన్స్ఫర్ అయినాయి. ఎందుకంటే నిఖిల్ ఎట్టి పరిస్థితిలో గెలిపించాలి, ఈ అమ్మాయి ఎన్ని ఓట్లు వేసినా కూడా గెలిచే అవకాశం లేదని చెప్పి ప్రేరణ ఓటింగ్ కూడా కొంత అటు ట్రాన్స్ఫర్ అయిపోయింది. దానివల్ల నిఖిల్ గెలిచాడు. దానివల్ల ప్రేరణ 3rd పొజిషన్లో బయటికి రావాల్సింది 4th పొజిషన్లో బయటకు వచ్చింది. సరే 3rd పొజిషన్ అయినా 4th పొజిషన్ అయినా ఈవెన్ 2nd పొజిషన్ అయినా ఏ సూట్ కేసు ఎవడూ తీసుకోలేదు కాబట్టి ఈవెన్ 5th పొజిషన్ అయినా పెద్ద తేడా ఏం లేదు. అవినాష్కి ప్రేరణకి తేడా లేదు, అవినాష్ ప్రేరణకి నబీల్కి తేడా లేదు, అవినాష్ ప్రేరణ నబీల్తో పాటు గౌతమ్కి తేడా లేదు. ఓన్లీ ఫైనలిస్ట్లో ఓన్లీ డబ్బులు వచ్చింది ఎవరికయ్యా అంటే, డబ్బులు వచ్చింది, కారు వచ్చింది, పేరు వచ్చింది, అన్నీ ఎవరికయ్యా అంటే నిఖిల్కి. నిఖిల్ 100కి 100% గెలవడానికి పూర్తి అర్హత ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఇన్ని వారాలు కంటిన్యూస్గా ఫ్రమ్ ది డే 1 టిల్ ది ఎండ్ లైట్లు ఆఫ్ అయ్యేదాకా ఉన్నాడు. చిన్న విషయం కాదు అది. అందులో కూడా ప్రతిసారి నామినేషన్లోకి వచ్చిన ప్రతిసారి కూడా టాప్లో ఉన్నాడు అతను ఓటింగు.
ఎప్పుడు కూడా కనీసం సెకండ్ పొజిషన్లో కూడా వచ్చినట్టు లేదు అసలు. ఆల్మోస్ట్ అన్నీ ఫస్ట్ పొజిషన్లోనే ఉన్నాడు. ఆల్మోస్ట్ అంటే అన్ని ఫస్ట్ పొజిషన్లోనే ఉన్నాడు. సో అలాంటి వ్యక్తి గెలవడం అనేది 100కి 100% న్యాయం. గౌతమ్ కృష్ణ ఏం తగ్గించడానికి అవకాశం లేదు. గౌతమ్ కృష్ణ ఏం తగ్గించడానికి, ఎందుకంటే ఎలిమినేట్ అయిపోయాడన్న పొజిషన్ నుంచి ఫైనలిస్ట్కి అంత టగ్ ఆఫర్గా నువ్వంత అంటే నువ్వెంత అని ఓటింగ్లో కూడా నీకు నేను సరిపడా ఉంటాను అని చెప్పి ఆ ఓటింగ్లో కూడా దాదాపుగా వచ్చాడంటే సింగిల్గా అతను వేరే ఎవరు వేరే కర్ణాటక ఓటింగ్ కానీ అలాంటి వాటిని పాపం అతనికి ఏమి లేవు, తమిళనాడు ఓటింగ్ కానీ అలాంటివన్నీ ఏమి లేవు అతనికి. అయినా కూడా తను సింగిల్గా వచ్చి అలా ఓట్లు తెచ్చుకున్నాడు అంటే అది నిజంగా గ్రేట్. అంటే అతనికి కూడా కొంత టేస్టీ తేజ ఓటింగు, అలాగే అమ్మాయి రోహిణి ఓటింగు కొంత పడింది. విష్ణుప్రియ ఓటింగ్ కూడా, విష్ణుప్రియ వెళ్ళిపోవడం కూడా నిఖిల్కి అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే విష్ణుప్రియ లాస్ట్లో పెట్టింది గౌతమ్ని, టాప్లోనేమో నిఖిల్ని పెట్టింది. సో నిఖిల్కి ఆ ఓటింగ్ అంతా కూడా, విష్ణుప్రియ ఓటింగ్ కూడా నిఖిల్కి వెళ్ళింది. సో ఓవరాల్గా నిఖిల్ గెలిచాడు. సరే, ఈ మళ్ళీ ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం అసలు ఈ మొత్తం సీజన్ అంతా ఎత్తిపోవడానికి కారణం ఏంటి. ఏదో సీజన్ 6తో పోలిస్తే దానికన్నా కొద్దిగా బెటర్, ఎందుకంటే ఈ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు వచ్చారు కాబట్టి. అంతేగాని ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఉన్న కంటెస్టెంట్ల పరంగా చూసుకుంటే సీజన్ 6 కన్నా కూడా ఒకవేళ ఫ్లాప్ ఏమో అనిపిస్తుంది నాకైతే ఈ సీజన్. సరే, ఎనీవే ఇది ఎందుకు ఇలా జరిగిందని మళ్ళీ రేపు ఒక వీడియోలో మాట్లాడుకుందాం. నిన్న శనివారం నాడు ఎపిసోడ్కేమో అసలు విష్ణుప్రియ రాలేదు, అలాగే హరితేజ్ రాలేదు, నైని భవన్ రాలేదు. కానీ ఆదివారం నాడు ఎపిసోడ్ అంటే టాప్ 3 కంటెస్టెంట్స్కి జరిగిన షూటింగ్ జరిగినప్పుడు మళ్ళీ విష్ణుప్రియ వచ్చింది. అంటే సండే ఎపిసోడ్కి విష్ణుప్రియ సండే మార్నింగ్ నుంచి విష్ణుప్రియ కూడా జాయిన్ అయింది. సో ఇది జరిగింది మొత్తానికి. ఏదో రకంగా మొత్తానికి సీజన్ అయిపోయింది అనిపించారు. మధ్యలో ఏదో 4-5 ఆర్టిస్టులతోటి, ఒక 2 హీరోయిన్లతోటి డ్యాన్సులు చేయించారు, అలాగే సింగర్స్ తోటి పాటలు పాడించారు. ఇవన్నీ రొటీన్గా జరిగే పనులన్నీ అవన్నీ జరిగినాయి. నాగార్జున గారు మళ్ళీ నెక్స్ట్ సీజన్ కూడా మళ్ళీ కలుస్తానని చెప్తున్నారు. అసలు నెక్స్ట్ సీజన్కి మళ్ళీ నాగార్జున గారు వస్తే, ఈ సీజన్ అయితే నాగార్జున గారి హోస్టింగ్ అయితే నాట్ అప్ టు ది మార్క్ నా ప్రకారం అయితే. మళ్ళీ నెక్స్ట్ సీజన్ కూడా మళ్ళీ ఆయనే వస్తానంటున్నాడు. అంటే ఇది అదేదో అగ్రిమెంట్ అయిపోయినట్టుంది. సో నెక్స్ట్ సీజన్ కూడా ఆయనే వచ్చేలా ఉన్నాడు. కనీసం నెక్స్ట్ సీజన్ అన్నా మంచి కంటెస్టెంట్లు పెట్టుకుంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది సీజను. లేకపోతే కనుక 6 తర్వాత 8, ఇప్పుడు 8 తర్వాత మళ్ళీ నెక్స్ట్ 9 అవుతుంది. ఏం జరుగుతుంది అనేది చూద్దాం. సో కంగ్రాచులేషన్స్ నిఖిల్, అలాగే కంగ్రాచులేషన్స్ గౌతమ్, కంగ్రాచులేషన్స్ టు నబీల్, కంగ్రాచులేషన్స్ టు ప్రేరణ, కంగ్రాచులేషన్స్ టు అవినాష్. మొత్తం 22 మంది కంటెస్టెంట్లు కూడా వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు పెర్ఫామ్ చేశారు. కాకపోతే ఏంటంటే నాట్ అప్ టు ది మార్క్. అయినా కూడా అక్కడ అలాగే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అదంతా కూడా ఒక కుక్కర్లో ఉన్నట్టు ఉంటుంది లోపలంతా. బయట ఎవరితో ఏం జరుగుతుందో, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు. ఆ నలుగురితోనే కొట్టుకోవాలి, ఆ నలుగురితోనే మళ్ళీ కొట్టుకున్న వాళ్ళతో మళ్ళీ ఆ నలుగురితోటి మాట్లాడుకుంటూ ఉండాలి. అదంతా కూడా విచిత్రంగా ఉంటుంది అక్కడ వాతావరణం అంతా. అందువల్ల ఫ్రస్ట్రేషన్లు చాలా వచ్చేస్తాయి, ఏడుపులు, ఎమోషన్స్ అన్నీ చాలా వచ్చేస్తాయి. సరే, వాటన్నిటిని తట్టుకుని 1 వారం ఉన్నా, 2 వారాలున్నా, 3 వారాలున్నా అందరినీ కూడా మనం అభినందించాల్సిందే. ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. ఈ సీజన్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ మంచిగా ఉండాలి బయటకు వచ్చిన తర్వాత టీవీలో అని ఆశిద్దాం. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం మన ఛానల్ వేదాంత ఛానల్, అలాగే సినిమా వేదాంత ఛానల్లో రెగ్యులర్గా సినిమాలకు సంబంధించినవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి రివ్యూలు అన్నీ వస్తూ ఉంటాయి. సినిమా వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.